మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ? ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఏం కాలేదుగా. భయపెట్టడమే తప్ప భయపడని నీ మొహంలో మొట్టమొదటిసారి భయాన్ని చూస్తున్నాను మమ్మీ. భయమా? నాకా? నో. నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అడగను మమ్మీ, కానీ రేపే ఫైనల్ హియరింగ్ అన్న విషయం గుర్తుంది కదా? గుర్తుంది. లిల్లీ రేపు కోర్టులో మనం చెప్పమన్నట్టే చెప్పాలి. అప్పుడే చర్యకి శిక్ష పడుతుంది మమ్మీ. చెప్తుంది. ఒకవేళ కోర్టుకొచ్చాక మనసు మార్చుకుంటే? దాని ఫేట్ మారిపోతుందని దానికి తెలుసు. ఇప్పుడది ఊపిరి కూడా నా అనుమతితోనే తీసుకుంది. కానీ ఏమో మమ్మీ, ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మలేము. మనిషిని ఓడించేది శత్రువు కాదు, అతిగా అవతల వాళ్ళని నమ్మడం. ఇది నువ్వు చెప్పింది మమ్మీ. ఎప్పుడో పాతిపెట్టిన శోభాచంద్ర బాడీ బయటపడింది. ఇప్పుడు ఈ కేస్ నా కోసం పోస్ట్ పోన్ అయినట్టుంది. అంటే నాకు బ్యాడ్ టైం రాబోతుందన్నమాట. ఈ టైంలో ఈ కేసు రివర్స్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడే వెళ్ళి గట్టి వార్నింగ్ ఇవ్వడం మంచిది. మమ్మీ ఎక్కడికి? లిల్లీ దగ్గరికి. నేను కూడా వస్తాను మమ్మీ. అవసరం లేదు. వస్తా మమ్మీ. నువ్వు తనని భయపెడుతుంటే అది ఎలా భయపడుతుందో నేను కళ్ళారా చూస్తాను మమ్మీ. ఆల్ రైట్, రా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఒక్క సాక్ష్యం, ఒక్క మాట చెర్రీని కాపాడుతుంది. కానీ లిల్లీ ఎక్కడుందో తెలీదే. ఏంటి గగన్, ఇంకా పడుకోలేదా? లేదమ్మా, రేపు కోర్టులో చెర్రీ కేస్ ఫైనల్ హియరింగ్ ఉంది. లిల్లీ వచ్చి చెర్రీ ఏం తప్పు చేయలేదని చెప్తే తప్ప మన చెర్రీ బయటికి రాలేడు. కానీ అపూర్వ లిల్లీని ఎక్కడో దాచిపెట్టిందమ్మా. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో, హూస్ దిస్? బావా, ఇదిగో, నేను ఆల్రెడీ చాలా ఇరిటేషన్లో ఉన్నాను. ఫోన్ పెట్టేయ్. బావా, బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్లీజ్ బావా, అర్థం చేసుకో. నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు. అలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్లే నేను ఇక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. మనిషి చెప్పేది కొంచెం విను బావా. చెప్పు, కమ్ టు ద పాయింట్. ఎందుకు ఫోన్ చేశావు? బావా, మనం అపూర్వ కార్కి ట్రాకర్ పెట్టాం కదా. ఇప్పుడు అపూర్వ, నక్షత్ర ఇద్దరు కలిసి కార్లో బయలుదేరారు. వాట్? ఆర్ యు సీరియస్? రేపు ఫైనల్ హియరింగ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా లిల్లీ దగ్గరికే వెళ్తుంటారు. అందుకే బావా నేను నీకు ఫోన్ చేశాను. భూమి, ఐ థింక్ యువర్ రైట్. సరే, నేను ఇప్పుడే వస్తాను. నిన్ను పికప్ చేసుకుంటాను. మనిద్దరం వెళ్ళి లిల్లీని తీసుకొద్దాం. సరే బావా, త్వరగా రా. గగన్, ఏమైందిరా? అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తరా. గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారమ్మా. నేనేం చేస్తాను.
హే, ఎందుకు అలా చూస్తున్నావు? అలా చూడకు. నువ్వు రోడ్డుని చూడు బావా, నాతో ఏం పని నీకు? నువ్వలా చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఆ పరిస్థితి తెచ్చుకుంది నువ్వు. అపార్థం చేసుకుంది నువ్వే కదా బావా. ఎందుకు మీద పడుతున్నావు? చూసావా బావా, ఇప్పుడు కూడా నువ్వే జర్క్ ఇవ్వడం వల్ల నేను నీ మీద పడ్డాను. తప్పు నీదే అయినా నన్ను తప్పు పడుతున్నావు. జర్నీలో ఇవన్నీ కామన్ బావా, సర్దుకుపోవాలి. ముందు దూరంగా జరిగి కూర్చో. ఎంత దూరం కూర్చోవాలన్నా కార్లో ఉన్న 4 అడుగుల్లోనే కూర్చోవాలి. అంతకంటే దూరం కూర్చోలేను బావా. ఇక్కడ కూడా సర్దుకుపోవాలి. సంసారం కూడా అంతే. ప్లీజ్ ప్లీజ్ సైలెంట్గా ఉండు. నీ మాటలు వినటం కూడా నాకు ఇష్టం లేదు. బావా జస్ట్ షట్ అప్. ఇరిటేట్ చేయకు నన్ను. సరే. ఏయ్, ఇదిగో తిను. తినకపోతే మేడంకి ఫోన్ చేస్తా. తిను. పారిపోతుందా? ఒక్క క్షణం ఆలస్యమైతే ఇది పారిపోయేది మమ్మీ. ఛీ! ఒక ఆడపిల్లకి కాపలా కాయలేకపోతున్నారా? లేవే. ఏమనుకుంటున్నావే? హా? కోర్టులో వాడికి శిక్ష పడకపోతే నన్ను ఎదిరించినా నా మాట వినకపోయినా మీ నాన్నని చంపేస్తానని చెప్పాను కదా, చెప్పానా లేదా?